ఫస్ట్ 2 మ్యాచ్లు గెలిచాం, తర్వాత ఓడిపోయాం, తర్వాత 2 మ్యాచ్లు గెలిచాం, తర్వాత ఓడిపోయాం. అంటే నెక్స్ట్ 2 మ్యాచ్లు కూడా మనవే. ఇది ఒక రికార్డు అవుతుంది ఆర్సీబీకి. ఎన్ని రికార్డులు ఉన్నా 49 రికార్డు మాత్రం మందే. రే, బయట టీం వాళ్ళు ఎక్కువ ట్రోల్ చేస్తున్నారని నిన్ను పెట్టుకుంటాను, వాళ్ళకంటే ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు. కూలిచ్చి మిగించుకున్నట్టు ఉంది ఇది. తలా ఎక్కడున్నావు? మ్యాచ్ క్యాల్ అయిపోతుందన్న, బేగిరా. రారా ముంబై రానా. రే, నీకు నా హిస్టరీ తెలీదు. ఏదో టైం బాలేక అస్సాం ట్రైన్ ఎక్కడానికి వచ్చాయి సరే. నీకు నా సంగతి తెలియదు. ఈ ఒక్క వీక్ లోనే 3 మ్యాచ్లు ఆడబోతున్నాం తెలుసా మేము. అవునా? మరి ఇంకెందుకు లేటు, వెళ్ళి తలా 2 పాయింట్లు ఇచ్చి వచ్చేయండి. మామ, బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు ఓడిపోయాం మామ. మళ్ళా చోక్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. సిగ్గుండాలరా. యుద్ధం కూడా ఆడ తర్వాత ఆపేస్తారా. 18 ఏళ్ళగా చోక్ చేస్తూనే ఉన్నారు కదరా మీరు. సర్లే, ఏదో సుడి తిరిగి షేన్ వార్న్ వాళ్ళు ఫస్ట్ ట్రోఫీ కొట్టారు కానీ, లేకపోతే మీది కూడా మాలాంటి పరిస్థితే. అందుకేనా మామ మన ఇద్దరు మ్యాచ్ ఎల్ క్లాసికో అంటారు. ఈ M1 ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి డ్రాయింగ్ లో ఫెయిల్ అయినట్టు ఈ కేకేఆర్ మీద ఓడిపోయామంటారా బాబు. ఛా, ఏం పర్లేదు. నెక్స్ట్ మ్యాచ్ గానీ ఫ్లాట్ ట్రాక్ పెడితే 250 అయినా చేసేస్తాం. అదే స్లో పిచ్ అయితే మళ్ళీ చేతులు ఎత్తేస్తాం. అంతేనా? కొట్టానంటే ఏ పిచ్ ఇచ్చినా ఇరకదీసేలా ప్రాక్టీస్ చేయండి పోండి. మావ, మనం కింద ఉన్నా సరే పైన ఉన్న టీములను కొట్టాం. ఇదే ఊపిలో ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళిపోదాం. ఆమె కొరతనం ఇంకా పోలేదే. మనకు అయ్యే పనులు కావి ఇవి. మావ, నాకు ఒక్క కప్పు కూడా లేదురా. నాకు ఒక కప్పు ఉంది. నాకు 3 ఉన్నాయి. అనుభవంతో చెప్తున్నాను, ముగ్గురు మూసుకొని ఉండండి.